హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం క్యాన్వా యాప్లో మన రెజ్యూమ్ యొక్క ఫోటో దాంట్లో ఉన్నటువంటి ఎడిట్ అనేది ఎలా వేయాలో తెలుసుకుందాం ఒకసారి. దీనికోసం మనం క్యాన్వా యాప్లో కానీ క్యాన్వా వెబ్సైట్లో కానీ వస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో లోగోస్, ఈ ఇన్వైటర్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు కావాల్సిన ఏంటంటే రెజ్యూమ్లో మన రెజ్యూమ్ మన జాబ్కి అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు రెజ్యూమ్ రెడీ చేసుకోవాలంటే ఇలా చాలా సింపుల్గా స్టూడెంట్స్ కానీ కాలేజ్ పర్సన్స్ కానీ సంథింగ్ జాబ్ హోల్డర్స్ కానీ ఎవరైనా జాబ్కు అప్లై చేసుకోవాలనుకున్నా రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోవచ్చు. రెజ్యూమ్ అనేది ఇక్కడ చూసారా, రెజ్యూమ్ చేయాలంటే అన్ని రకాల రెజ్యూమ్స్ అనేది మనకు ఓపెన్ అవుతాయి. కొంచెం ఇంటర్నెట్ స్లోగా ఉంటున్నది. ఓకే, లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, రెజ్యూమ్స్ అనేది ఇలా ఉంటాయి. ఈ స్టైల్, మన స్టైల్ అనేది ఏ స్టైల్ అంటే ఆ స్టైల్ ఎన్నుకోవచ్చు. దీంట్లో మోడర్న్ కానీ న్యూ కానీ ఎలిజెంట్ సినిమ్ ఇట్లా మోడల్స్ అనేవి ఉంటాయి అన్నట్టు. ఫన్కి సంబంధించి కానీ వింటేజ్, ఇలా మనకి ఏ మోడల్ కావాలనుకుంటే ఆ మోడల్ స్టైల్ అనేది దాన్ని రెడీ చేసుకోవచ్చు. ఉదాహరణకు మనం మోడర్న్ అనేది పెట్టుకుందాం. ఓకే, అప్లై చేసేసుకొని డన్ అని నొక్కైతే అది అప్లై అయిపోతుంది. ఇలా థీమ్స్ మార్చుకుంటే మార్చుకోవచ్చు. ఫీచర్స్, గ్రేడ్స్ ఎలా అంటే అవి మార్చుకోవచ్చు. ఓకే, మనకి ఇది అవసరం లేదు. ఓకే, ఇలా మనం ఏదంటే తీసుకోవచ్చు. ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ గ్రాఫిక్స్ కానీ కార్పొరేట్ కానీ క్రియేటివ్ ఫోటో, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గ్రాఫిక్ డిజైనింగ్ కానీ కాలేజ్ హై స్కూల్ పిల్లలు ఎవరైనా రెజ్యూమ్ మార్చుకోవాలంటే ఇలా మార్చుకోవాలి. ఇక్కడ దీంట్లో ఉంటాయి. స్కాలర్షిప్స్ కానీ ఇట్లా మనం ఏ కేటగిరీ సంబంధించిన రెజ్యూమ్ రెడీ చేసుకోవాలని పైన ఉన్నటువంటి ఆప్షన్ చూసుకొని మనకు కావాల్సిన కేటగిరీని ఎంచుకోవచ్చు. ఇలా ఎంచుకున్నాక మన ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రియేట్ ఏ బ్యాంకు అనేది ప్రెస్ చేసి ఇందులో మనం ఫొటోస్ కానీ మన నేమ్స్ కానీ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు. లేదు రెడీ చేసినటువంటి రెజ్యూమ్ని మనం రెడీ చేసుకుందాం అనుకున్నప్పుడు స్టూడెంట్స్ సంబంధించిన ఆప్షన్స్ ఎన్నుకొని స్టూడెంట్స్ ఇక్కడ ఎన్నుకోవచ్చండి. ఓకేనా? ఇందులో మనం ఒక రెజ్యూమ్ తీసుకొని మన ఫోటో అనేది ఎలా దీంట్లోకి డ్రాప్ చేయాలో చూద్దాం. ఒకసారి చూద్దాం. ఇందులో మనం ఈ రెజ్యూమ్ అనేది తీసుకుందాం. ఇది ఓకేనా ఫ్రెండ్స్? ఇది ప్రోలో ఉన్నది. ప్రో కాకుండా మనం సింపుల్గా ఫ్రీగా వచ్చే దేనైనా మనం ఎడిట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి బ్యాక్ వెళ్దాం. ప్రో మనకు వద్దు. ఓకేనా? ఒకసారి ఈ రెజ్యూమ్ చూద్దాం. లోడ్ అవుతుంది. కొంచెం నెట్ స్లో ఉన్నట్టున్నది నా మొబైల్లో. ఇది మనం ఎడిట్ చేసేది మొత్తం మొబైల్నే అండి. ఓకే, మొబైల్ రెజ్యూమ్ అనేది మనకు సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. స్టూడెంట్స్ సంబంధించి, ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఇందులో నొక్కేసి ఇది ప్రెస్ చేసినట్లయితే మనం ఏ మ్యాటర్ రాయాలనుకుంటే ఆ మ్యాటర్ అనేది ఇక్కడ రాసేసుకోవచ్చు. ఓకే, నేను ఇది వద్దనుకుంటాను ప్రజెంట్. మనకి ఏంటంటే ఇక్కడ మనం ఫోటో అనేది ఎలా అప్లై చేయాలనేది చూస్తున్నాం. ప్రజెంట్ చూద్దాం అనుకుంటున్నాం. ఓకే, దీనికోసం మనం ఇక్కడికి వచ్చేసి ఫోటో అనేది ప్రెస్ చేసినాం అనుకో, ఆ గ్రిడ్ అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే, మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ నొక్కేసినట్లయితే మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి. డిజైన్, ఎలిమెంట్స్, టెక్స్ట్ అనేది చూసినా ఇందులో అప్లోడ్ అనే ఆప్షన్కి వెళ్ళిపోవాలండి. మన ఓన్ ఫోటో ఇక్కడ పెట్టాలనుకుంటున్నాం కనుక అప్లోడ్ ఆప్షన్కి వెళ్ళిపోయితే ఇలా ఇమేజ్, వీడియో, ఆడియో అనేది 3 ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మనకి ఇమేజ్, మన ఫోటోని తీసుకోవాలనుకుంటున్నాం కనుక ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మనకు ఎక్కడ మన ఫైల్లో మన మొబైల్ ఉన్నటువంటి ఫోటో ఈ క్యాన్వాలోకి తీసుకురావాలి కనుక ఇట్లా అప్లోడ్ ఫైల్ మీద ప్రెస్ చేసినట్లయితే మనకి ఇక్కడ డివైస్ సంబంధించిన డివైస్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ను ప్రెస్ చేసినట్లయితే
మన గ్యాలరీలో తీసుకోబోతుంది ఇట్లా డాక్యుమెంట్స్, ఇట్లా ఫోటో ఏది తీసుకున్నామో డాక్యుమెంట్స్కి వెళ్ళిపోతుంది. డాక్యుమెంట్ ప్రెస్ చేసినట్లయితే ఓకే, ఇందులో మన అకౌంట్ మామూలుగా ఎవరికైనా ఫోటో యాప్లో మన ఫొటోస్ ఉంటాయి కనుక అందులోకి వెళ్ళిపోయినాం. ఓకే, మీ ఫొటోస్ అకౌంట్ అక్కడి నుంచి మీరు తీసుకోవచ్చు. ఇందులోకి ఉదాహరణకు నేను ఒక ఫోటో తీసుకుంటున్నా. ఇక్కడ హర్షసాయి గారి ఫోటో తీసుకుందామండి. ఓకేనా, ఇది డన్ చేసుకుంటా. నా ఫొటోస్ అంటే ఏమి లేదు ప్రజెంట్. ఓకే, డన్. అక్కడ ఓకే చేసిన ఫోటో ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఇగో ఇక్కడికి డౌన్లోడ్ అయిపోయింది. చూసిన అప్లోడ్ ఫైల్స్ అంటే క్యాన్వాకి వచ్చేసింది. క్యాన్వాకి వచ్చేసినాక కింద ఈ ఐకాన్ వచ్చింది చూసిన కింద, అది మొత్తం పూర్తిగా ఫిల్ అయినట్లయితే ఆ ఫోటో అనేది రెడీ అయినట్టు మనకు అర్థం. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో రెడీ అయింది. దీన్ని ఒకసారి దాన్ని ప్రెస్ చేసినట్లయితే, ట్యాప్ చేసినట్లయితే మనకు ఆ రెజ్యూమేలోకి ఇక్కడికి వచ్చేస్తుంది. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ అంటే ప్రెస్ చేసేసి ఇక్కడ వదిలేసినట్లయితే అందులో సెట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, రెజ్యూమ్లో ఫోటో అనేది సెట్ చేసుకోవడం ఇంత సింపుల్. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.